ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఆబ్వియస్లీ కొన్ని ఫుడ్ పదార్థాలు తినకూడదు, ఆహార పదార్థాలు. ఈజీగా అరిగేవి తినాలి. నిద్రపోవడానికి ఒక 3-4 గంటల ముందు తినాలని సూచనలు చెప్తుంటారు సార్. వీటితో పాటు యాంటాసిడ్ వేసుకోవడం ఎంతకాలం పాటు వేసుకోవచ్చు సార్? అంటే అట్ స్ట్రెచ్ 10 రోజుల, 15 రోజుల, అంతకంటే వేసుకోకూడదు వైద్యుల్ని సంప్రదించకుండా అనే ఉందా సార్? యాంటాసిడ్ అనేది ఓవర్ ది కౌంటర్ దొరుకుతుంది అందరికీ కూడా, ఏ మెడికల్ షాప్లో అయినా. యాంటాసిడ్ అంటే ఎసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది, న్యూట్రలైజర్. అది సిమ్టమేటిక్గా వేసుకోవడమే, అవసరమైతే ఇన్ని డేస్ అనేవి లేదు. అయితే ఇది రాకుండా చూసుకోవాలి. అవును, ఎంతకాలం వేసుకుంటాం అనేది ఉన్నప్పుడు వేసుకుంటే ఏమి ఇబ్బంది ఏమి లేదు దాంతో. అయితే సంవత్సరాలు వాడేస్తేనే ఇబ్బంది తప్ప జనరల్గా అయితే, ఎందుకంటే కొందరికి డయేరియా రావచ్చు, లూజ్ మోషన్స్, ఎక్కువ యాంటాసిడ్స్ వాడితే. కొందరికి సాఫ్ట్ స్టూల్, లూజ్ స్టూల్ ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. తర్వాత బేసికల్గా ఏంటంటే అసలు అది రాకుండానే చూడటమే ది బెస్ట్ మొడాలిటీ. ఇది ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు నన్ను అడిగితే నా అభిప్రాయం అన్నీ తినొచ్చు. కానీ ఏం తిన్నా కూడా తిన్న తర్వాత 3 గంటలు యాక్టివ్గా ఉండండి, పడుకోవద్దు. ఎందుకని పైన డోర్ లేదు, సో పైకి వస్తుంది. సో అప్రైట్గా ఉంటే గ్రావిటీ వల్ల అది కిందకి పోతుంది. ఇది తినకూడదు అనేది లేదు. అలా అని మన వాళ్ళు చాలామంది బిర్యానీ అంటే చాలా ఇష్టం, చిన్న పెద్ద అందరూ. బిర్యానీ తినేసి దానికి తోడు థమ్స్అప్ కూడా కలుపుతారు, సో దట్ బాగుంటుంది అని. యాక్చువల్గా అది ఈనో ఎఫెక్టే అది. ఎందుకంటే బిర్యానీ తిన్నప్పుడు విపరీతమైన యాసిడ్ వస్తుంది ఆక్సెంటిక్ సెల్స్ నుంచి స్టమక్లో, హైడ్రోక్లోరిక్ యాసిడ్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దానికి మనం కార్బొనేటెడ్ వాటర్ యాడ్ చేస్తున్నాం, లైక్ థమ్స్అప్, స్ప్రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆల్రెడీ బెలూన్గా ఉబ్బినటువంటి స్టమక్ని ఇంకొంచెం ఉబ్బేట్టు చేస్తుంది. దాంతో పైలోరస్ దగ్గర ఆ రంధ్రం ఓపెన్ అవుతుంది. ఒకసారి కిందకి పేగుల్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కిందకి పేగుల్లోకి వెళ్ళిపోయేటప్పటికి అమ్మాయి ఇందాక దాకా ఉన్న బ్లోటింగ్ ఇప్పుడు బాగుంది, నాకు చాలా బాగుంది, థమ్స్అప్ వల్ల బాగుంది అంటే థమ్స్అప్పే క్రియేట్ చేసి ఆ వాటర్ వల్లే బ్లోట్ అయ్యి అది కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దే సాటిస్ఫై దెమ్సెల్స్, దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పని. ఇనో కూడా అలాగే వర్క్ చేస్తుంది యాక్చువల్గా. ఇనో ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఒకసారి పైలోరస్ ఓపెన్ అవుతుంది, సో అది కిందకి వెళ్ళిపోతుంది, బెల్చింగ్ వచ్చేస్తుంది, లేదంటే గ్యాస్. దాంతో ఇప్పుడు నాకు బాగుంది అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ రెమెడీ, తాత్కాలిక ఉపశమనం, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ జుగాడ్. అదే జుగాడ్ సార్.